ఒక యవనస్తుడు అడిగాడు, బైబిల్ ఎలా చదవాలి అని. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశీలిస్తూ చదవాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే ఎంచుకున్న వాక్య భాగాన్ని పదే పదే చదవాలి. ఆ వాక్య భాగంలో మనల్ని పెట్టుకొని ఆలోచిస్తూ చదవాలి. చదువుతున్న వాక్య భాగంలో ఎవరెవరున్నారు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ చదవాలి. రచన శైలిని అనుసరిస్తూ చదవాలి. చరిత్ర, బోధ, ఉపమానం, ప్రవచనం, వాక్య భాగం యొక్క పరిస్థితులు, రచయిత భావావేశం పరిశీలించాలి. వ్యాకరణాంశాలు, సర్వనామాలు, క్రియాపదాలు, విశేషణాలు, కాలాలు గుర్తించాలి. తరచూ వచ్చే కీలక పదాల ప్రాముఖ్యత గ్రహించాలి. తెలియని, అర్థం కాని పదాలను, గ్రీకు, హెబ్రీ పదాల అర్థం తెలుసుకోవాలి. యెహోవా వాక్యమునందు ఆనందించుచు ప్రతి రాత్రి దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్.